5,000 టన్నుల లెగసీ వేస్ట్ క్లియరెన్స్ అనేది దాదాపుగా పూర్తిగా వస్తోంది. అదేవిధంగా ఒక ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను కూడా మరి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మరి ఇప్పటికే వర్క్ అనేది కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఫుటింగ్స్ స్టేజ్ దాటి ఇంకా పైకి నిర్మాణాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పుడే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఇప్పుడే కమిషనర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. పబ్లిక్ టాయిలెట్ సంబంధించి ఇంకా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది కంప్లీట్ సాచురేషన్ లెవెల్కి వచ్చే విధంగా వాటన్నిటినీ కూడా శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా లెగసీ వేస్ట్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రోన్ సర్వే చేపట్టి ఆ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషను అదేవిధంగా పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అనేది అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి సంబంధించి అగ్రిమెంట్స్ పూర్తయిపోయాయి. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అతి త్వరలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా చేరుకోబోతున్నాయి. దాని ద్వారా మరి డోర్ టు డోర్ కలెక్షన్ ని ఇంప్రూవ్ చేయటమే కాకుండా ప్రాసెసింగ్ పైన కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా మరి ఆ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కూడా జరుగుతోంది. ఈ విధంగా బోత్ అర్బన్ అండ్ రూరల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా అన్ని రకాలుగా ఫుల్ ప్రూఫ్గా ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 టన్నులు 100 టన్స్ పర్ డే ప్రాసెస్ చేసే విధంగా 8,8,00,000 రూపాయల వ్యయంతో మరి ఒక ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కేవలం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయలు పైబడి మేము ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని పైన స్పెండ్ చేస్తున్నాం. 8 కోట్ల రూపాయలు కేవలం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే స్పెండ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగట్లా. ఒకేసారి 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం అనేది కూడా మొట్టమొదటిసారి దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మరి సవ్యంగా అమలు పరిచే విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రోజుని సమీక్షలో తెలియజేయటం, ఎప్పటికప్పుడు మేము కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. మరి చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి సంబంధించినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా అనగానే అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. మరి రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ జిల్లా స్వచ్ఛాంధ్ర ఉద్యమ నాయకులైన